హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాడా అస్సలు తగ్గేదేలే. ఏ రోల్ చేసినా తమ ఇస్మార్ట్ టాలెంట్ తో క్రేజీ అనిపించుకునేటువంటి క్రేజీ బాయ్స్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆదర్శ్, సాకేత్ అండ్ రాఖీ. ఆ కుర్చీని మార్చబెట్టి సూపర్ 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 ఎనర్జీ, సూపర్ క్రేజీ డాన్సింగ్ అబ్బా. అందుకనే ఈ రోజు మీరు క్రేజీ బాయ్స్. ప్రస్తుతం ఎలా ఉంది జీవితం, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? రాఖీతో మొదలు పెడదాం. రాఖీని మనం నారప్పలో చూసాము, దట్ గుడ్ క్యూట్ లిటిల్ బాయ్, నాటీ మ్యాన్. ఇప్పుడు చాలా డిఫరెంట్ గా తయారయ్యాడు. ఏం చేస్తున్నాడో కనుక్కుందాం. ప్రెసెంట్ ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా అక్క, ఇంకొక 2 మూవీస్ కూడా చేస్తున్నా. సూపర్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆదర్శ్ ఏం చేస్తున్నారు? మ్యామ్ ఇప్పుడు ఒక మూవీ సైన్ చేశాను, నెక్స్ట్ మంత్ లో అది స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టు. మీరు ఆహాకు ఒక వెబ్ సిరీస్ చేశాను అండ్ మలయాళం మూవీ ఒకటి చేస్తుంది. అవునా? ఏంటి ఎంత చేట మలయాళం అరయ్యో? అంటే ఆ మూవీలో నాకు మలయాళం అవసరం లేదు. అందులో మీది మూగ క్యారెక్టరా? ఎస్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు క్రేజీ బాయ్స్, నాటీ గర్ల్స్ కూడా వచ్చేస్తున్నారు మీకు గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి. చూద్దాం ఎలా ఉంటుందో. స్క్రీన్ ఏదైనా సరే తమ నాటీ లుక్స్ తో ఫైర్ బ్రాండ్ సెట్ చేయగలిగినటువంటి నాటీ గర్ల్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శ్రీప్రియ, శ్వేత నాయుడు అండ్ వర్షిని. వెరీ గుడ్. మీరు సోషల్ మీడియాలో చాలా రీల్స్ చూస్తుంటారు, ఈ ఆకు తినండి, ఆ ఆకు నమలండి అని చెప్పి. ఇదిగోండి, ఇది ఏం ఆకక్క? ఇది నిద్రలో మీకు బాగా మేల్కొలుపు తీసుకురావడానికి. అమ్మా ఇది తీసుకోమ్మా, నీకు నాట్యంలో మెలికలకై. ఇదిగోమ్మా, ఇది నీకు నటనలో మెళుకువలకి. ఇది మీకు గజ్జికి తామరకి. సో వెరీ గుడ్. ఇంకేంటి, మీరేమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? నేను మళ్ళీ షోస్ కి అంకితం అయ్యాక. ఏంటి నాది నీది ఒకటే బోటా? ఒకటే బోటు. కొన్ని రోజులు కర్రీస్ ఇలా నీ పక్కన హోస్టింగ్ చేసే రోజు ఏదన్నా వస్తే పక్కన ఉంటే పర్లేదు, నన్ను తోసేస్తేనే ప్రాబ్లం. అమ్మా నువ్వు శ్వేత? నేను ఒక మూవీ చేస్తున్నాను అక్క, సత్యదేవ్ గారితో. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అండ్ వెబ్ సిరీస్ అవి చేస్తున్నాను. మన డి విన్నర్ వర్షిని. ఎస్ చెప్పండి వర్షిని. డి అయిపోయాక కాన్సంట్రేటింగ్ ఆన్ మై డాన్స్ క్లాస్ భరతనాట్యం ఇన్స్టిట్యూట్ పెట్టాను. భరతనాట్యం ఇన్స్టిట్యూట్ పెట్టావా? వావ్. ఓకే, సో ఇప్పుడు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ జరగబోతుంది. క్రేజీ బాయ్స్ అండ్ నాటీ గర్ల్స్. ఓకే, నాటీ గర్ల్స్ ఇటు వచ్చేయండి. నాటీ అంటే నాట్ ప్లేసే వాళ్ళని నాటీ అంటారు. సో క్రేజీ బాయ్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. నాటీ గర్ల్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి నాటీ ఆడియన్స్ ఉన్నారు. చూద్దాము ఈ రోజు క్రేజీయా నాటీనా ఎవరు విన్ అవ్వబోతున్నారు. నాకు నాటీ నాటీ అంటుంటే ఎందుకు ఆంటీ ఆంటీ అన్నట్టు అనిపిస్తుంది.